ఈజ్ నాట్ ఆపరేషన్ ఆకర్షణ. తెలంగాణ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీతో ఉందని నమ్మి అధికార పార్టీ కాంగ్రెస్కి రిజైన్ చేసి జాయిన్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అధికార పార్టీలోంచి ప్రతిపక్షంలోకి నాయకులు వస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రజల ఆశ ఆకాంక్ష ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. దయచేసి ముందుగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని భాస్కర్ అన్న వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ లిస్ట్ ఇటు నేను చెబుతాను. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మిత్రుడు బైరి శంకర్ ముదిరాజు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా శ్రమ కూర్చి పార్టీ నాయకుల్ని ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు సుభాష్ చంద్రబోస్ గారు మాజీ కౌన్సిలర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రామచంద్రాచారి గారు మాజీ కౌన్సిలర్ గారు, జి నరసింహులు గారు మాజీ కౌన్సిలర్ గారు, రొట్టెల దాస్ గారు మాజీ కౌన్సిలర్ గారు, యువ నాయకుడు మిత్రుడు అనూప్ గారు, గాడిపల్లి అనూప్ గారు, ఐటీసెల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు గాడిపల్లి బలరాం గారు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆడెపు బాలచంద్రం గారు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఐల కృష్ణ గారు, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ఇతర సంఘాల అధ్యక్షుడు గౌరవనీయులు దేవదాస్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిగతా పేర్లు చదువు భాస్కర్ అన్న కంటిన్యూ లైన్ రండి అమ్మా. దేవులపల్లి రాజారాం గారు ప్రెసిడెంట్ పద్మశాలి యూనియన్ గారు, నరసింహారావు గారు కమ్మరి సంఘం అధ్యక్షులు, కమ్మ సంఘం అధ్యక్షులు, ఔసుల మురళి గారు ప్రెసిడెంట్ విశ్వకర్మ సంఘం, మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పెద్దలు పూల సత్యం గారు, మరొక గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కుమార్ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుమంత్ గారు, ఎన్బి ప్రశాంత్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రశాంత్ గారు, సిద్ధి నవీన్ గారు, ముదిరా సంఘం నాయకులు కాశమైన ఈశ్వర్ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలచంద్రం గారు, పంజాల మహేష్ గారు ప్రెసిడెంట్ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ, పంజాల నరేష్ గారు వైస్ ప్రెసిడెంట్ 29వ వార్డు గారు, సత్తయ్య గారు గజ్వెల్, ఆటో యూనియన్ నాయకులు బద్రి గారు, సందేశ్ గారు, బాబు యాదవ్ గారు, ప్రజ్ఞాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీయులు స్వామి గారు, రామయోగి రాజు గారు, చెల్లా శ్రీనివాస్ గారు కార్మిక సంఘ నాయకులు గారు, ఎండి పాషా గారు, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు, 10వ వార్డు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రవాడ యాదగిరి గారు, ఎస్సీ కాలనీ పెద్దలు గౌరవనీయులు సాయిలు గారు, కృష్ణారెడ్డి గారు, టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి గారు, దేవదాస్ గారు, శివకుమార్ గారు, దూల వెంకట్ గారు, ఆటో యూనియన్ అధ్యక్షులు పాండే గారు, నరసింహులు గారు, శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్ క్యాసారం దక్షిణమూర్తి గారు, గౌరవనీయులు ముతారం శ్రీనివాస్ గారు, కొల్లూరు గోపి గారు, కొల్లూరి వెంకటయ్య గారు, చాగంటి వెంకట్రావు గారు, ప్రజ్ఞాపూర్ నాయకులు గౌరవనీయులు తలారి రాజు గారు, ఎల్లా మధు గారు, కొల్లాపుల నరేందర్ గారు,
బీడీ కాలనీ 15th వార్డు కోట కిషోర్ గారు, దేవేందర్ గారు, ప్రజ్ఞాపూర్ శశాంక్ గారు, మణి గారు, రొట్టెల రాహుల్ గారు, కటకం గోపాల్ గారు, దాసరి శ్రీకాంత్ గారు, సంజీవ్ గారు, భరత్ గారు, ఉప్పలయ్య గారు, గజ్వెల్ స్వామి, బింగి పురుషోత్తం గారు, గోల్డ్ స్మిత్ యూనియన్ శ్రీధరాచారి గారు, రాజు గారు, ఒడ్డెర సంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాజు గారు, గోల్డ్ స్మిత్ యూనియన్ సభ్యులు శ్రీధరాచారి, లక్ష్మణాచారి, రాజుచారి, నాగులాచారి, బాలకృష్ణాచారి, వెంకటేశంచారి, రవిచారి. దయచేసి విశ్వకర్మ మిత్రులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అరుమ శ్రీనివాస్, ఎల్లూరి బాగయ్య, సదానందం, పెద్దూరి శ్రీనివాస్ గారు, పెద్దూరి సత్యనారాయణ గారు, పెద్దూరి భాస్కర్ గారు, పెద్దూరి శ్రీనివాస్ గారు, 8th వార్డు మైనార్టీ లీడర్ సయ్యద్ మోసీన్ గారు, సయ్యద్ మోసీన్ 8th వార్డు మైనార్టీ లీడర్ గారు, మాణిక్ లాల్ గారు, మార్వాడి అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్ లాల్ గారు, గోపాల్ గారు, బాబులాల్, భోస్లే, ప్రసాద్, చంద్రమౌళి, 9th వార్డు నాయకుడు పెంట హరిబాబు గారు, 19th వార్డు నాయకులు పాతూరి మైపాల్ రెడ్డి గారు, రాజు గారు, అంజనేయులు గారు, రాములు గారు, అన్న పేర్లు విలవకపోతే ఈ లిస్టులో మిస్ అయితే దయచేసి రావాలి. బాగున్నావా? తెలుసు తెలుసు తెలుసు. టీఆర్ఎస్లో నేను ఉన్నప్పుడు నాతో పాటు బాగా యాక్టివ్ ఉంటాడు నాయకుడు. అలకుంట కనకరాజు, వల్లభ్ సాగర్, కొమరయ్య గారు, అధ్యక్షుడు మన రజక సంఘం అధ్యక్షుడు సాకల్ రాజయ్య గారు వేదికపైకి రాగలరని కోరుచున్నాం. రాజన్న.